ప్రైజ్ ద లార్డ్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క మే మాసం లాస్ట్ బట్ వన్, అంటే ఇంకొక వారంతో ఈ మే మాసం ముగిసిపోతా ఉంది. ఈ యొక్క మే 24వ తారీఖున ఈ రీతిగా మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి, ఈ యొక్క చక్కటి లైవ్ని బట్టి, ఈ ఎక్విప్మెంట్ బట్టి, లేదంటే ఈ యొక్క మీడియాని బట్టి దేవునికి అంత వందనాలు నిలుస్తున్నాను. ఈ యొక్క ఆరాధనకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ యొక్క ఆరాధన మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. తమ్ముడు సునీల్ చెల్ల ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, నాయన తండ్రి, గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని నాయన తండ్రి మీరు కాచి కాపాడిన విధానం బట్టి మీకు ఎన్నో వందన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నాయన తండ్రి, మరి ఈ కోవిడ్-19 నాయన తండ్రి లాక్డౌన్ సమయంలో నాయన ఈ టెక్నాలజీ ద్వారా నాయన తండ్రి మేము అందరము నాయన తండ్రి సంఘముగా ఈ ఆరాధన నాయన తండ్రి కలిగి ఉన్నందుకు మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యాకోబును దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఆయన చేస్తున్న నాయన తండ్రి పరిచయం బట్టి బహుగా విస్తరించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన తండ్రి మా పోయి టీం బట్టి నాయన తండ్రి మీ పాస్టర్ని తీసుకొస్తున్నాను. వారికి మంచి కంఠస్వరాలను దయచేయండి నాయన తండ్రి. అలాగే నాయన తండ్రి మరి ఎవరైతే నాయన తండ్రి ఈ లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్నారో మరి వారిని, వారి కుటుంబాన్ని బహుగా దీవించండి. అలాగే తండ్రి ఆరాధన సమయాన్ని అయినా తండ్రి మరి మీరు మహిమకరంగా జరిగించండి. అలాగే నైనా తండ్రి సండే స్కూల్ని దీవించండి నైనా తండ్రి. మరి ఎవరైతే మరి కరోనా బారిన పడ్డారో నైనా తండ్రి వారిని ముట్టండి, మంచి స్వస్థతని దయచేయండి. అలాగే నైనా తండ్రి దేవ మరి వారి ఫ్యామిలీస్కి నెమ్మదిని, శాంతిని దయచేయండి తండ్రి. అలాగే నైనా తండ్రి మరి ఈ లాక్డౌన్ సమయంలో మేము ఎన్నో ఆత్మీయ సత్యాలనైనా తండ్రి గ్రహించడానికి మీరిచ్చిన ఈ అవకాశం బట్టి మీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామం పేరట మిక్కిలి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు దేవుని బిడ్డ వందనాలు. ఈరోజు మన యొక్క ఆరాధన మొదటి పాటగా విడువని దేవుడు నీవే మా మంచి యేసయ్య అంటూ దేవుని మహిమపరుద్దాం. ఎందుకంటే 40 సంవత్సరములు మన యొక్క పితరులు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు అన్నీ ఆయన వాళ్ళని నడిపించారు కదా. ఈరోజు మనం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం పక్కనే ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహిమపరుద్దాం. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు ఆగుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు ఆగుడ నీవే.
యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా నలువది సంవత్సరము మా పితరుల నడిపిన దేవా అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు నలువది సంవత్సరము మా పితరుల నడిపిన దేవా అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు జీవారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాము తీర్చావు జీవారమై ఆకలి తీర్చావు కదిలే బండవై దాము తీర్చావు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ఇత్తడి సర్పము వలె పైకే ఎత్తబడినావు నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు ఇత్తడి సర్పము వలె పైకే ఎత్తబడినావు నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు సిలువ మరేనాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు సిలువ మరేనాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యం బ్రతుకుదురు యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడ నీవే యేసయ్యా 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 విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా హల్లెలూయా హల్లెలూయా.
రెండవ పాటగా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ అనే పాట పాడుచు, మరి పరలోక ప్రార్థన మాకు నేర్పుమయ తండ్రి, పరమదేవుడవని తెలిసి శిరమును వంచి నిన్ను వేడుకున్న సుంకరి లాంటి ప్రార్థన మాకు నేర్పుమయ. శత్రుమూక నిన్ను చుట్టుకొని మరి సిలువ పైన మిమ్మల్ని చంపగను శాంతముతో సలిపిన ప్రార్థన మాకు నేర్పుమయ అనే అర్థమిచ్చే ఈ పాటను పాడుకుంటూ అందరము కలిసి మరి స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి వేడుకుందాము. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జెండగ మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జెండగ మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. దిన దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దిన దినము చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యా దిక్కముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవక సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఇంతవరకు దేవుని మాటల ద్వారా, దేవుని యొక్క పాటల ద్వారా దేవుని మహింపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మరొకసారి తల వంచండి, మనం ఆరాధన చేసుకుంటాం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేయవచ్చున మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు వారు
ఆ యొక్క కల్వరిశిలో చేసిన యొక్క గొప్ప బలియాగాను బట్టి తన విలువైన నిష్కళంకమైన నిర్దోషమైన రక్తం చేత మమ్మల్ని కొని రాజులైన యాజక సమూహంలో చేర్చుకున్న నా యేసయ్య మీకెంత వందనాలు. దేవా, మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను తని మేము కొనియాడేదానికి ఎర్ర సముద్రం చీల్చి ఆ యొక్క ఎత్తడి సర్పములాగా తని పైకెత్తబడి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి మా కొరకై ప్రాణం పెట్టి మూడో దిన తిరిగి లేచిన నా యేసయ్య మీకెంత వందనాలు. అంత మాత్రమే కాదు, మా యొక్క క్రైస్తవ జీవితంలో తన మాకు వస్తున్న యొక్క శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించేదానికి ప్రార్థన ద్వారా తని జయించగలుగుతామనే గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేసి ప్రార్థన వినే గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు మీకు ఎంత వందనాలు చేస్తున్నారు. అవునయ్యా, మేము సజీవుడైన యేసయ్యను మేము పూజిస్తున్నాం. సజీవుడైన సృష్టికర్తను మేము ఆరాధిస్తుంటున్నాం. ఇంత గొప్ప ధన్యత దయచేసిన మా ప్రభుకి ఏమి అర్పించి మా యొక్క రుణాన్ని తీసుకోగలం? మీరు ఇచ్చిన యొక్క రక్షణ పాత్ర చేతి పట్టుకొని మీ సన్నిధిలో సాగిలు పడుతూ మా సమస్త స్తుతి, ఆరాధన, కృతజ్ఞతార్పణలు మా మీ ప్రియకుమారుడు మా రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీకే సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి మనం ఇప్పుడు ప్రకటనలు చూసుకుంటాం. దేవుడు తన మహా ఉన్నతమైన కృపను బట్టి ఇంతవరకు తన కృపతో మనల్ని ప్రేమించి ఆయన మనల్ని రక్షించి చేశాడు. ఇప్పుడు దయచేసి ప్రకటనలు చూసుకుంటే ఒక్క నిమిషం ఉండండి. దయచేసి వచ్చే ప్రభుదినంలో నేను మీ మధ్య వాక్య పరిచయం చేస్తాను. అంటే మే 31వ తారీఖున నేను మీ మధ్య వాక్య పరిచయం చేస్తాను. దయచేసి అది కూడా యూట్యూబ్ లైవ్లోనే వస్తుంది. ఎందుకంటే జూన్ 1 వరకు మనం సర్క్యూట్ బ్రేక్లో ఉన్నాం. అంటే ఇంకో భాషలో చెప్పాలంటే లాక్డౌన్లో. సో కాబట్టి అది ఇంకా కొనసాగవచ్చు. అంటే జూన్ 1 తర్వాత సర్క్యూట్ బ్రేక్ ముగిసిన తర్వాత కూడా మనం ఫిజికల్గా వెళ్ళి సంఘంలో కూడుకుని ఆరాధించడానికి మనకు అవకాశం రాకపోవచ్చు. సో కాబట్టి మే 31వ తారీఖున నేను మీ మధ్య వాక్య పరిచర్య చేస్తాను. అలాగే టీసీసీ వైజాగ్ జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ ఉన్న మన ప్రియుల్ని కూడా మీరు మీ యొక్క ఆదివారం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సండే స్కూలు ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 12:30 వరకు ఉదయం ప్రారంభమై 12:30 వరకు జరుగుతుంది. దయచేసి అనేక మంది మన టీసీసీ పిల్లలు ఎంతో ఆత్మీయంగా వారు ఎదుగుతున్నారు. వారిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చేస్తుంటాం. ఈ సంవత్సరాన్ని మనం ప్రార్థనా సంవత్సరంగా ప్రకటించాం. ప్రతి బుధవారం కూడా 8 గంటల నుంచి రాత్రి 8 గంటలకు ఈ యొక్క ప్రార్థనా సమయం ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా జూమ్లో జాయిన్ అవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. అలాగే దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఫస్ట్ చారిటీ ప్రాజెక్ట్ మనం గత వారంలో చేశాం. ఆయా ప్రాంతాలను మనం దర్శించాం. ఇది అంతకుముందు జరిగిన ప్రాజెక్టు. అలాగే ఒక 2 డార్మెటరీల్ని దర్శించడానికి దేవుడు కృప దయచేశాడు. మా తమ్ముడు రక్షణ ఆనందం ఉండే డార్మెటరీ హైలాక్, ఆ డార్మెటరీకి వెళ్ళి 3-in-1 కాఫీ, టీ ఆ ప్యాకెట్లు ఇవ్వడానికి దేవుడు కృప దయచేశాడు. తర్వాత తమ్ముడు తువాస్ శ్రీను వాళ్ళ డార్మెటరీకి కూడా వెళ్ళటానికి దేవుడు కృప దయచేశాడు. వీటి కొరకై సమర్పించుకున్న ఆ యొక్క 2 మన టీసీసీ మెంబర్స్ని బట్టి దేవునికి ఎంత వందనాలు చేస్తుంటాను. వారిని దేవుడు బహుగా దీవించునుగాక. అలాగే నిన్నటి దినాన చర్చిలో
ఈ యొక్క 1000 ప్యాకెట్లు కేర్ ప్యాక్స్ తయారు చేయడానికి ప్రిపేర్ చేయడానికి దేవుడు కృప దయచేశాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తుంటాను. ఈ యొక్క కేర్ ప్యాక్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. వచ్చే వారం ప్రభుచిత్తమైతే మంగళవారం తర్వాత బుధవారం ఈ 2 దినాల్లో వెళ్ళి ఆ తువాస్లో మనం ఏదైతే అడాప్ట్ చేసుకున్నామో 5 డార్మెటరీలు, అంటే తమ్ముడు రక్షణానందం ఉండే డార్మెటరీ, అలాగే తమ్ముడు పిల్ల శ్రీను ఉండే డార్మెటరీ, తమ్ముడు సిద్ధు వాళ్ళ డార్మెటరీ, అలాగే తమ్ముడు చిన్న వాళ్ళ డార్మెటరీ, తమ్ముడు తువాస్ శ్రీను, ఈ యొక్క 5 డార్మెటరీని మనం అడాప్ట్ చేసుకున్నాం. వెళ్ళి అక్కడ ఈ యొక్క కేర్ ప్యాక్స్ పంచేదానికి సిద్ధపడుతున్నాం. దయచేసి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట పనిచేస్తాను. ఇంకా ఎటువంటి విషయాలు వస్తాయో ఇంకా మనకు తెలీదు. సో కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ఇప్పుడు మనము కీర్తనల గ్రంథాన్ని 42వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా మనం చదువుకుంటాం. దయచేసి మన మధ్యలో చెల్లి లత, తమ్ముడు సునీల్ వారి ఎవరూరు ఉన్నారు. ఈ యొక్క కీర్తనల గ్రంథం 42వ అధ్యాయాన్ని ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నప్పుడు మీరందరూ కూడా వారితో పాటు ఏకీపించి చదవవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంటాను. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం వాక్య ప్రతివాక్యాలుగా చదువుకుందాం. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకముగా చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది. నా ప్రాణమా, నీవు ఏల కృంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా, నా ప్రాణము నాలో కృంగియున్నది. కావున యాదాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహధారల ధ్వని విని కరడు కరుడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగు నాజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవనదాతయైన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచియున్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగియున్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో ఫలింపజేయునుగాక. ఆమెన్. బైబిల్ పల్లవి పాడుకుంటాం. దయచేసి మీరందరూ కూడా మీ మీ బైబిల్స్ను కుడి హస్తాలతో ఎత్తి చూపించండి. మనము బైబిల్ పల్లవి పాడుకుంటాం.
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. మంచిది. ఈ యొక్క సాయంకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ యొక్క రక్షించబడిన మనము ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడి ఆయన బిడ్డలుగా చేయబడిన మనము ఏ రీతిగా ఈ యొక్క లోకములో మనం జీవించాలి, ఏ రీతిగా మనము ముందుకు సాగాలి అనేదాన్ని క్రైస్తవ జీవితము అనే అంశం మీద గత వారంలో 4 అంశాలు మనం చూసుకున్నాం. అపోస్తుల కార్యములు 2:42 ఉన్న రీతిగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయదందును ఎడతెగక ఏ రీతిగా ఆదిమ సంఘ క్రైస్తవులు ఉన్నారో దాన్ని అనుసరించి మనం కూడా ఏ రీతిగా నడుచుకోవాలో మనం చూసుకున్నాం. ఈరోజు నా యొక్క వర్తమానం యొక్క శీర్షిక ఏంటంటే ఆచరణాత్మక క్రైస్తవ జీవితం. అంటే ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. ఈ యొక్క ఆచరణాత్మక క్రైస్తవ జీవితం అంటే ఏంటి, దానిలో ఉన్న ఆత్మీయ సత్యాలు ఏంటి అనేది ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గమనించండి, ఈ యొక్క క్రైస్తవత్వము అనగానే, లేదంటే యేసు క్రీస్తు ప్రభువారిని నమ్ముకొనుట అనగానే చాలామంది చాలా రకాలుగా చాలా ఉద్దేశాలతో, అనేకమైన ఉద్దేశాలతో, తలంపులతో, ఆశలతో, కోరికలతో ఆయన దగ్గరికి వస్తారు. అంటే ప్రాముఖ్యముగా ఈ దినాల్లో మనం చూసినట్టయితే యేసులో ఉన్నవి కోరుకుంటున్నారు, కానీ యేసును వారు కోరుకోవట్ల. యేసులో ఉన్న స్వస్థతలు, యేసులో ఉన్న ఆశీర్వాదాలు, యేసులో ఉన్న వివిధ రకాలైన అంశాలను బట్టి వారి యొక్క అవసరాలు తీర్చే దేవుడని, వారిని ఆదుకునే దేవుడని, ఈ రీతిగా రకరకాల తలంపులతో ప్రజలు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, కానీ క్రైస్తవ జీవితం, ఆచరణాత్మక క్రైస్తవ జీవితం అది కాదు. వారు అనుకునే దానికి చాలా వ్యత్యాసమైన జీవితం. సో క్రైస్తవ జీవితంలో మనం చూస్తే దానికి ముందు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ చాలా సుపరిచితుడు డాక్టర్ రవి జకరయ్య గారు గత మంగళవారం అంటే మే 19వ తారీఖున ప్రభు సన్నిధికి పిలువబడ్డారు.
ఆయన విషయాలను కనుక మనం గమనిస్తే చాలా ఆత్మీయ పాఠాలను సత్యాలను మనం నేర్చుకోవచ్చు. దేవుని యొక్క మహా ఉన్నతమైన పిలుపును చేపట్టిన రవి గారు ఆయన ఎంతో ఉన్నత స్థితికి ఆయన ఎదుగుంటున్నారు. ఈరోజు సింగపూర్లో కూడా మనకు ఆయన ఏషియా పసిఫిక్ హెడ్ క్వార్టరు సింగపూర్లో ఉంది. దానికి పాస్టర్ జోస్ ఫిలిప్ గారు డైరెక్టర్గా ఉంటూ మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఆ యొక్క సంస్థ ఉండటం నేను ఎంతగానో ఆధిక్యతగా భావిస్తున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి అనేక పర్యాయాలు ఆయన మన సంఘానికి రావటం, అంటే పాస్టర్ జోస్ ఫిలిప్ గారు ఆ ఆర్జైడయం ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో పనిచేస్తూ సింగపూర్లో ఉన్న కారణాన్ని బట్టి రావటం, అలాగే నా భార్య బ్యూలా కూడా ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో తర్ఫీదు అవ్వటం, అనేకమైన ఆత్మీయ సత్యాలు తను నేర్చుకోవటం, అలాగే మనకు ఈవిగా దేవుడు దయచేసిన తమ్ముడు ప్రశాంత్ అదే ఆర్జడేమ్ ఇన్స్టిట్యూట్లో 7 సార్లు తర్ఫీదు పొంది దేవుని యొక్క వాక్యములో లోతైన అనుభవాలు తను నేర్చుకొని ఇప్పుడు మనకి ప్రతి శనివారం బైబిల్ స్టడీ కావచ్చు, మన మెయిన్ మెసేజ్ల్లో కావచ్చు, తర్వాత టీసీజీసీకి ఒక చక్కటి ఆలోచనలు ఇచ్చే వ్యక్తిగా దేవుడు తను కూడా నిలబెట్టాడు. దానికి కారకులు డాక్టర్ రవి జకరియా గారు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన వర్తమానాలు కానివ్వండి, ఆయన స్పీచ్లు కానివ్వండి, అవన్నీ అనేకమైన యవనస్తుల దగ్గరకు, స్టూడెంట్స్ దగ్గరికి, యూనివర్సిటీల్లో ఆయన వెళ్తూ ఈ యొక్క పరిచర్యను ఆయన కొనసాగించాడు. ఆయన ఒక్కొక్క మాట కంగున వస్తూ అది ప్రతి యవన హృదయాన్ని ఛేదించిందిగా మనం చూసాం. కానీ ఇంత గొప్ప దైవజనుడు ఆ యొక్క స్టేజ్ మీద ఒక బ్రైట్ మొహంతో వెలిగిపోతూ ఉన్న ఆయన క్రైస్తవ జీవితంలో దేవుడు కొన్ని అనుమతించాడు. ఆదిమ దినాల్లో ఆయనకు ఈ యొక్క వోకల్ కార్డ్ అంటే ఆ యొక్క కంఠస్వరం ఆ యొక్క సంబంధించిన సమస్య తనను వెంటాడింది. దేని మహాకృపను బట్టి అది రిస్టోర్ అయింది. తర్వాత ఈ యొక్క వెన్నుపోటు వెన్నులో ఆయనకు కొన్ని ఆ యొక్క బాల్స్ అరిగిపోవటం కానీ లేదంటే సమస్య వల్ల ఆయన ఆపరేషన్ అయ్యి ఆ యొక్క వెనక స్టీల్ రాడ్స్ వేసి ఆ యొక్క బాధ ఎంత బాధ అంటే తన సూట్ కేసుని, చిన్న బ్రీఫ్ కేసుని కూడా పట్టుకుని మోయలేని అంత బాధ గుండా తను వెళ్ళి ఉంటున్నారు. దేవుడు అనుమతించాడు. ఆ యొక్క కష్టాల్లో కూడా, అన్ని శ్రమల్లో కూడా తను ముందున్న ఆ యొక్క అంశమే తనకు ముందుంజేది. ఏంటి? దేవుని సువార్త ప్రకటించాలి. ఆ యొక్క యవనస్తుల యొక్క డౌట్స్ అన్నీ కూడా తీర్చాలి. ఒక అపాలజెటిక్ ప్రీచర్గా ఆయన ఎంతో గొప్ప ఉన్నత స్థాయికి ఆయన ఎదిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు అక్కడ స్క్రీన్లో కనపడుతున్న యొక్క ఫోటో ఆయన డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఆయన చనిపోయినప్పుడు ఆయన ఆ యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళిన ఆ దినాన అక్కడ ఆయన
ఒక రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూ తాలూకా ఫోటో అది. ఏమన్నాడంటే ఆయన బిల్లీ గ్రహం గారి వాయిస్ అంటే ఆ యొక్క మాట అయితే ఆగిపోయింది, కానీ ఆయన వర్తమానాలు మెసేజ్లు ఈ యొక్క ప్రపంచంలో మారుమోగుతూ ఉంటాయి. ఆ దినాన ఆయన ఒక మాట చెప్పారు. ఈ దినాన మన డాక్టర్ రవి జకరయ్య గారి మాట అయితే ఆగిపోయింది, కానీ ఆయన ఇచ్చిన స్పీచ్లు కోకొల్లల వర్తమానాలు, సెమినార్స్, టాక్స్ ఇవన్నీ కూడా ఇంకా ఇంకా అనేక మందిని ప్రభావితం చేయటానికి అవి కొనసాగుతూనే ఉంటాయి. అందుని బట్టి దేవునికే మహిమ. లేదా తెలుసు ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన చనిపోయారు. అదే వెన్నుముక్కలో ఒక క్యాన్సర్ వచ్చి మార్చి మాసంలో తెలిసింది. సరే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు, కానీ అది సరిగా నయం అవటానికి కష్టమని చెప్పారు. ఇంటికి వచ్చారు. మొన్న మే 19వ తారీఖున ప్రభావాన్ని పిలుచుకున్నారు. ఇంత గొప్ప దైవజనునికి కూడా అనేకమైన కష్టాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు అన్నింటినీ కూడా ఆయన అధిగమించుకుంటూ తన ముందున్న పరుగు పందెంలో ఓపికతో ఆయన పరిగెత్తినట్లుగా మనం చూస్తుంటున్నాం. సో కాబట్టి ఈ యొక్క సమయంలో యాక్చువల్ నేను నా శీర్షిక విట్నెస్ గురించిన శీర్షిక ఈరోజు చెప్పాలి, కానీ డాక్టర్ రవి జకరయ్య గారిని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఈ యొక్క శీర్షికను మార్చుకుని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట అది ఎంతో మంచిది, ఉత్తమం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఎంతో ధన్యత అని మనం ఆ యొక్క సామెతల్లో మనం చూస్తాం. మంచిది. ఈ యొక్క ఆయన వ్యక్తిగత జీవితంలో, ఆయన క్రైస్తవ ప్రయాణంలో అనేకమైన విషయాలను మనం చూస్తూ వచ్చాం. గమనించండి, క్రైస్తవ జీవితము పూలబాట కాదు. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తించి గమనించాలి. చాలామంది ఇదే అనుకుని వస్తున్నారు. యేసు ప్రభువు దగ్గరికి వస్తే స్వస్థలు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి, నాకు మంచి జరుగుద్ది, లేదంటే ఇంకోటి 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 ఏదో ఒకటి ఆలోచించుకుని వస్తున్నారు. అవి జరగని రోజున, లేదంటే వారు ఆశించినట్టు లేని రోజున వారు దూరం అయిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సమయంలో క్రైస్తవ జీవితంలో మనం వెళ్తున్న యొక్క ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు, కొన్ని విషయాలు మనం ఎదుర్కొనే వస్తున్నారు ఉన్నాం. ఆ విషయాన్ని గనక మనం గమనించినట్టయితే ఈ యొక్క పరీక్ష, పరిశోధనలు, శ్రమలు, నిందలు, అవమానములు, ప్రతికూల పరిస్థితులు, ఆత్మీయ పోరాటములు ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితంలో చక్కగా అమర్చబడి మనకు దేవుడు దయచేస్తాడు. వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కొంటూ ఆత్మీయంగా మనం ముందుకు సాగవలసిన వారికి ఉన్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు మనకి మాదిరికరంగా ఉంచాడు. పౌలు గారి విషయంలో చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఆ తిమోతి భక్తులతో పౌలు ఈ రీతిగా రాస్తూ మాట్లాడుతున్నాడు. చదవన మాట, 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అంతియొకయు, ఈకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. గమనించారా? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. నా కుమారుడైన తిమోతి, నా యొక్క ఆత్మీయ పరిస్థితులు లేదా నా యొక్క ఆత్మీయ జీవితంలో ఎటువంటి శ్రమలు, నిర్బంధులు, పరీక్ష, పరిశోధనలు నేను ఎదుర్కొన్నానో నీకు బాగా తెలుసు. అవన్నీ చూసి కూడా నన్ను వెంబడించావు. వాటన్నిటిలోంచి యేసయ్య నన్ను తప్పించాడు. ఏమంటాడు? ప్రభువు నన్ను తప్పించాను. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవ జీవితము
పూలబాట కాదు. అది పరీక్ష పరిశోధనతో కూడింది. అది శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో కూడింది. కష్ట నష్టాలు రావచ్చు, అవమానాలు, నిందలు రావచ్చు, అనానుకూల పరిస్థితులు రావచ్చు, నువ్వెన్నడూ ఊహించని నీకు ఎదురుపడవచ్చు, తారసపడవచ్చు. అంత మాత్రం కాదు, ఆత్మీయ పోరాటాలు కూడా మనము సలపవలసిన వారు ఉన్నాం. సో కాబట్టి ఇవన్నీ కూడా తిమోతికి చెప్పిన అంశాలన్నీ కూడా చూస్తే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తలుడైన పౌలు ఎటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు పడ్డారో మనకు చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. మీకు సమయం ఉంటే కనుక అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మీరు చూస్తే ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. 4వది అంతిమ ప్రయాణం. ఆయన రోమాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన్ని ఆ యొక్క తల నరికి ఆయన్ని చంపేశారు, హతసాక్షి అయిపోయాడు. ఈ యొక్క 3 మిషనరీ ప్రయాణాల్లో అవేవో జాలీగా ఈ ఈ యొక్క దినాల్లో జరిగినట్టుగా ఫ్లైట్ ఎక్కి కూర్చుని అక్కడ దిగి అక్కడికి వెళ్ళిపోయి సూటు బూటు తీసుకెళ్ళి 4 మాటలు చెప్పి వచ్చే పరిచర్య కాదు అది. అపోస్తలుడైన పౌలు వెళ్ళిన ఆ యొక్క పరిస్థితులు కనుక మీరు గమనిస్తే అనేక దినాలు ఓడలో వెళ్ళాలి, అనేక దినాలు కాలినడకకు వెళ్ళాలి, అనేక సమస్యలు గుండా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు. అయినా సరే దేవుని యొక్క పిలుపుకు లోబడి, ఏ పిలుపుతో అయితే దేవుడు పిలిచాడో, దయచేసి ఇక్కడ నేను పెట్టలేదు కానీ అక్కడ ఒక బైబిల్ గ్రంథంలో ఈ యొక్క విషయం చాలా స్పష్టంగా దేవుడు పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించి పెట్టాడు. ఆ యొక్క మనం చూస్తే అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ చక్కగా ఒక మాట ఉంటుంది. అంటే ఆయన్ని ఏ రీతిగా దేవుడు ఎన్నుకున్నాడు అనేది 9వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ చాలా చక్కగా రాయబడి. చదవండి మాట. అపోస్తలుల కార్యములు 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడిని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. గమనించండి, ఆయన పిలుపు, ఆ పిలుపుకు తగినట్టుగా పౌలు గారు నడుచుకున్నారండి. ఏ చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోల. రాజుల ఎదురు కానివ్వండి, అధికారుల యొద్ద కానివ్వండి, అన్ని జనుల యొద్ద కానివ్వండి, ఎంతో బోల్డ్గా, ఏ సంకోచం లేకుండా దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి ఆయన బయలు వెళ్ళాడు. వాటన్నిటిలో కూడా కోకొల్లల శ్రమలను ఆయన అనిపించాడు. ఇది మత్సుకి బైబిల్ గ్రంథంలో మనకు ఆదరణ, ప్రేరేపణ ఇచ్చేదానికి దేవుడు ఒక స్పష్టంగా రాయించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పడ్డ శ్రమలు తన ప్రాణాన్ని అర్పించాడు. సో కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. పరీక్ష పరిశోధనలు ఎందుకు? మీకు డౌట్ రావచ్చు. ఏమంటే దేవుడు రక్షించాడు కదా, నన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు, తన బిడ్డగా చేసుకున్నాడు, ఎందుకండి ఈ యొక్క పరీక్ష పరిశోధనలు? ఎందుకు దేవుడు నన్ను పరీక్షించాలి, ఎందుకు దేవుడు నన్ను పరిశోధించాలి అని మీకు డౌట్ రావచ్చు. దానికి కూడా బైబిల్లో చాలా చక్కటి సమాధానాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదివితే దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఈ యొక్క పరీక్షా పరిశోధనలు అనుమతిస్తారు అనే దాన్ని అక్కడ భక్తుడు మనకు రాయించి ఉంటున్నాడు. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధము అన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడని వారికి
యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి: ఫిలిష్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరును, సీదోనీయులను, బయల్షెమోను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులను, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. గమనించారా? ఏంటంట? ఇశ్రాయేలును పరిశోధించడానికి మోషే ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలను అనుసరింతురో లేదో తెలుసుకోవటానికి, ప్రప్రథమంగా వారికి యుద్ధాలు నేర్పటానికి. అంటే ఏ యొక్క జనాంగం అయితే, ఏ తరం వారైతే యుద్ధాలు చూడలేదో, యుద్ధాలు నేర్చుకోలేదో వారికి యుద్ధం నేర్పటానికి, అంటే ఈ యొక్క ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో మనం కూడా అనేకమైన పాఠాలు, ప్రశస్తమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు అనుమతిస్తాడు. రెండవదిగా ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామో లేదో తెలుసుకోవటానికి దేవుడు ఈ యొక్క పరీక్షా పరిశోధన మనకు అనుమతిస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞలను అనుసరిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి ఉంచారు. ఎవరు ఉంచారు అంటే ఇది చాలా పెద్ద పాఠం. ఇది అనేక మంది లిస్టు అక్కడ మనం చూసాం, చాలామంది ఉన్నారు. అయితే మొట్టమొదటగా ఉపయోగించిన పదము ఫిలిష్తీయుల 5 సర్దారులు. ఫిలిష్తీయుల 5 సర్దారులు. ఇక్కడ దీని విషయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క 5 సర్దారులు ఎవరో మనకు కనబడతా ఉంది. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క ఫిలిష్తీయుల 5 సర్దారులు మనం చూడొచ్చు. కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్డోదీయుల యొక్కయు, ఎష్కోలోనీయుల యొక్కయు, గాతీయుల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు ఆ దేశం. ఈ 5 ఫిలిష్తీయుల సర్దారులు. సో వీటి గురించి చెప్పుకోవాలంటే ఒక 5 లోతైన అనుభవాలతో కూడిన ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు. కానీ సమయం లేదు కాబట్టి ఈ యొక్క 5 ఫిలిష్తీయుల సర్దారులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మన శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. అంటే దేవుడు మన శరీరాన్ని కూడా మనల్ని పరీక్షించేదానికి ఆయన ఉంచాడు. అంటే ఈ యొక్క 5 విషయాలు మనం చూసుకున్న ముందు రోమాకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14 నుంచి 24 వరకు చదవద్దు, కానీ టైం లేదు, మీరు చదువుకోండి. అక్కడ కూడా పౌలు గారు ఒక పోరాటం గురించి రాస్తున్నాడు. ఈ యొక్క శరీర పోరాటం, నాకు పోరాటం జరుగుతోంది, నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ ఆ యొక్క చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను అంటూ ఆయన చక్కగా వివరించుకొని వచ్చాడు. అయితే ఈ యొక్క మన శరీరంలో ఉన్న ఈ ఫిలిష్తీయుల సర్దారు 5 సర్దారు ఎట్లాగో మన శరీరానికి ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అంటే 5 సెన్సెస్ అంటారు. ఈ యొక్క 5 విషయాలు ఇక్కడ చూస్తే, ఒకటి చూపు. అంటే ఈ యొక్క విషయాలు, ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ కూడా మన మనసులోకి వెళ్ళాలంటే ఈ యొక్క కంటి చూపు ద్వారానే మన లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది. తర్వాత టేస్ట్, తర్వాత స్పర్శ, వినికిడి, తర్వాత ఆ యొక్క వాసన. ఇవన్నీ కూడా ఏ రీతిగా ఆ యొక్క 5 సెన్స్ ఉన్నాయో ఆ రీతిగానే దేవుడు మనల్ని ఈ యొక్క మన శరీరం ద్వారా మనల్ని పరీక్షించాలని ఆయన ఇష్టపడుతుంటాడు. సో కాబట్టి మీరు అనుకోవచ్చు, ఈ 5 కదండి, నేను కంట్రోల్ చేసుకుంటాను, తప్పే ఉంది, ఈ 5 విషయాల్లో నా చూపుని నేను కంట్రోల్ చేసుకుంటాను, నా మాట ఎలా ఉందో నేను కంట్రోల్ చేసుకుంటాను, అది నాకు చాలా ఈజీ అనుకోవచ్చు మీరు. కానీ నా ప్రియమైన సోదరులారా, అది దాంతో సరిపోదండి.
మీరు కనుక చూస్తే అది ఎక్కడికో పోతుంది. ఏయో లింకులు, ఏయో తలంపులు, రకరకాలైన అన్నీ కూడా లోకంలో ఉన్నాయి. లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడంబం, ఈ యొక్క 5 సెన్సెస్ ద్వారా అనేకమైన విషయాలు మనం పాపంలో కూరుకుపోయే ప్రమాదాలు చాలా ఉన్నాయి. దేవుడు వీటి ద్వారా మనల్ని పరీక్షించాలని ఆయన అప్పుడప్పుడు అనుమతిస్తారు కొన్ని విషయాలు. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అదే రీతిగా రెండవదిగా ఎందుకు పరీక్షా పరిశోధనలు? రెండవ కోణంలో మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఆ యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని ప్రశస్తమైన పాఠాలు నేర్చుకునేదానికి దేవుడు మనకి అనుమతిస్తాడు. అలాగే ఈ యొక్క ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి ఆయన పరీక్షించి పరిశోధిస్తాడు. అలాగే మన శరీరము ద్వారా మనం సెల్ఫ్ కంట్రోల్ మనం కలిగి ఉంటున్నామా లేదా, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటున్నామా లేదా అనే దాన్ని కూడా దేవుడు పరీక్షించడానికి మన శరీరాన్ని ఆయన వాడుకునే దానికి ఎంతో అవకాశం. అయితే రెండవ కోణంలో మనం చూసుకుంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో చూస్తే అక్కడ కూడా స్పష్టంగా ఈ యొక్క ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడతాం. చదవండి, 1 పేతురు 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. గమనించారా? ఎందుకు? ఇంకొక కోణంలో ఈ యొక్క పరీక్షా పరిశోధనలు దేవుడు మనకు అనుమతిస్తాడు. ఈ క్రైస్తవ జీవితంలో మనము కొనసాగుతుండగా దేవుడు ఆయా సందర్భాలలో మన విశ్వాసానికి కలిగే మెప్పు గురించిన పరిశోధన దేవుడు అనుమతిస్తాడు. చక్కగా ఇక్కడ ఒక బంగారము ఏ రీతిగా శుద్ధి చేయబడుతుంది, ఆ యొక్క ముడి బంగారం మనం చూసుకుంటే కనుక అది గుర్తుపట్టలేనంతగా ఎంతో వికారంగా ఉంటుంది. ఆ యొక్క ముడి బంగారం దాన్ని తీసుకొచ్చి మూసలో వేసి దాన్ని కరిగించి ఆ యొక్క చెత్త చెదారం మళ్ళీ అంతా తొలగించేసిన తర్వాత స్వచ్ఛమైన బంగారం ఏ రీతిగా దాని నుంచి వస్తుందో ఆ రీతిగా దేవుడు మనల్ని పరీక్షించి పరిశోధించినప్పుడు ఆయనకి ఇష్టకరముగా, ఆయనకి మరింత సమీపముగా ఆయన మనల్ని ఆ యొక్క పరిశోధనలు గుండా తీసుకెళ్ళినప్పుడు మనము కడిగిన ముత్యములాగా ఏ రీతిగా బయటకు వస్తామో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకంట మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. బలా నమ్మకమైన మంచి దాసురాలా అదే ఆ యొక్క పరీక్షా పరిశోధనలో మనం నిలిచినప్పుడు పౌలు గారు నిలిచారు. ఆ యొక్క ఏ పరిస్థితిలో, ఏ శ్రమలు, ఏ ఇరుకులు ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ధైర్యంగా ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు ఒకవేళ మనకు గనక పరీక్షా పరిశోధన అనుమతిస్తే వాటిని మనం సంతోషముగా స్వీకరించి వాటిలో మనం విజయం సాధించవలసిన వారు ఉన్నాం. అంతేగాని గొణుక్కుంటూ సనుక్కుంటూ కష్టాలన్నీ నాకేనా, దేవుడికి నేనే దొరికానా అని ఆయన్నే తిరిగి నిందలు వేసేవారంగా మనం ఉండకూడదు అనేది ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కొంచెం ముందుకెళ్తే 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం అంటాడు. ఆ యొక్క శోధనల గురించిన ఒక చక్కటి వాక్యాన్ని పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక కొరింథీలకు రాస్తూ ఒక మాట అంటున్నాడు. చదువున్న మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు
సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. హల్లెలూయా. మనము ఎంతవరకు అయితే సహించగలుగుతామో మన విశ్వాస పరిమాణాన్ని బట్టి, మన యొక్క ఈ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు ఒకవేళ మనం పరిశోధించినప్పుడు మనం ఎంతవరకు తట్టుకోగలుగుతామో అంతవరకు ఆయన అనుమతిస్తాడు. అంత మాత్రమే కాదు, దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు బైబిల్ గ్రంథంలోనే ఆయన మన కొరకు ఉంచుతున్నాడు. మనం ముందుకెళ్తే ఈ యొక్క శ్రమలు, నిందలు, అవమానములు ఎందుకు వస్తాయి? మీరు అడగొచ్చు, పరీక్షా పరిశోధనలు సరేనండి, ఏదో ఆయన ఆజ్ఞను అనుసరిస్తున్నామా లేదా, కుడికి కానీ ఎడమ కానీ మనం తొట్టిల్లిపోతున్నామేమో అని తెలుసుకోవటానికి ఆయన ఆ పరీక్షా పరిశోధనలు అనుమతిస్తున్నాడు. మంచిది, బాగానే ఉంది. మరి శ్రమలో, నిందలో, అవమానములు ఏంటండి? ఎన్ని నిందలు నేను అనుభవిస్తున్నాను తెలుసా? మా ఆఫీసులో చూస్తే వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నా గురించి. మా యొక్క తోటి సహా ఉద్యోగులు నా గురించి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఏంటండి ఇది? ఎందుకండి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో ఇన్ని శ్రమలు, నిందలు, అవమానాలు భరించాలండి? ఇది కూడా ఒక భాగమేనా? ఎస్, కరెక్ట్. మీరు చక్కగా ఆలోచిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో నిందలు, అవమానములు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా ఒక భాగమే. వాటిని బట్టి దేవుడు మనల్ని ఏ రీతిగా ఆయన ఆశ్రయించబోతున్నాడో విషయం చూసుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 12 వరకు చూసుకుంటే అక్కడ పౌలు గారు తిమోతికి ఒక చక్కటి బోధన చేస్తూ ఉన్నాడు. చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయము 8 నుంచి 12 వరకు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్త ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. గమనించారా? శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క ఆఫీస్లో ఏదో ఒక విపత్తుకరమైన పరిస్థితి ఏర్పడింది, లేదంటే ఏదో నువ్వు తప్పు చేసావు. ఆ యొక్క తప్పుని నువ్వు ఒప్పుకుంటున్నావా, లేదంటే ఇతరుల మీద తోసేస్తున్నావా, లేదంటే ఆ యొక్క తప్పించుకునే దారులు ఎదుగుతూ ఉన్నావా? ఒకవేళ ఆ తప్పు నీ వల్ల జరిగిందనుకో, దానికి వచ్చే కాన్సిక్వెన్స్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. అది నిజమైన క్రైస్తవ జీవితం. నీ బాస్ చూడకపోవచ్చు, నీ మేనేజర్ చూడకపోవచ్చు, లేదంటే నీ తోటి కొలీగ్స్ చూడకపోవచ్చు, కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా. ఒకవేళ కనుక నువ్వు ఒప్పుకుంటే దాని నుంచి కూడా ఆయన తప్పిస్తాడు. నువ్వు కరికిరాన్ని పొందుతావు. ఆ యొక్క ఎవరైతే నీ పై నాయకులు ఉన్నారో వారి దయకు నువ్వు పాత్రలు అవుతావు. ఒకవేళ దానికి తప్పించుకునే దానికి ఒక అబద్ధం ఆడితే ఈ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే దానికి 100 అబద్ధాలు ఆడాలంట. ఎంత నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉన్నావు,
నీ యొక్క పై అధికారి ఏదో తప్పు చేశాడు, నిన్ను కూడా ఆ తప్పు చేయమంటున్నాడు. దానికి నీ రెస్పాన్స్ ఏంటి? ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, అయ్యా నేను ఆ తప్పు చేయనండి, నన్ను దాంట్లోనికి లాగొద్దు, ఇదిగో నీ ప్రమోషన్ నా చేతిలో ఉంది తెలుసా, నీ శాలరీ హైక్ నా చేతిలో ఉంది తెలుసా, రకరకాలుగా ప్రలోభ పెట్టినప్పుడు నీ పరిస్థితి ఏంటి? మనము శ్రమలను సహించే వారముగా ఉండాలి అని పౌలు గారు తిమోతితో రాస్తున్నాడు. దానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా ఆయన పెడుతున్నాడు. ఏ రీతిగా మనం ఆత్మీయ జీవితం నడుస్తూ ఉంది, కొనసాగుతూ ఉంది. ఇక్కడ అంటాడు చివరిలో, మనము గనక సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. హల్లెలూయా. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో, ఆయన రాజ్య పరిపాలనలో, ఆయన రాజ్యంలో ఉండటమే కాదు, ఆ యొక్క 2వ దొంగ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఆయన ఒక మాట అడిగాడు, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, అప్పుడిప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు తిమోతికి, తిమోతి శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా వస్తాయి. సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మరి అధికముగా వస్తాయి. ఎందుకంటే సాతానుడు ఓర్వలేడు, ఆడు ఊరికే కూర్చోడు, చేతులు కట్టుకుని కూర్చోడు, ఏదో రూపేణ. మీరు గమనించారు కదా, వాక్య పరిచర్య అనగానే కంప్యూటర్ మొరాయిస్తుంది, లేదంటే ఇంకోటి ఏదో అవుతుంది. ఈ యొక్క ఏవి మొరాయించవచ్చు, కెమెరా మొరాయించవచ్చు. గమనించారా? కానీ మనం ధైర్యంగా ఉంటే కనుక దేవుడే ఆ సమయానికి ఒక చక్కటి ఆలోచన దయచేసి వాడిని కూడా రిస్టోర్ అయ్యేదానికి దేవుడు దయచేస్తాడు. గమనించండి, వాడి యొక్క పన్నాగంలో మనం పడకూడదు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు సహించిన వారమైతే మనం ఆయనతో కూడా ఏళ్తామంట. ఆయన రాజ్యంలో ఉండటమే కాదండి, ఆయనతో పాటు కూడా మనం ఏలే గుంపులో దేవుడు మనల్ని ఉంచిపోదు. అందుకే అంటాడు ఈ యొక్క 1 పేతురు 2:9 చీకటిలో నుండి తన గుణాతీత ప్రచురం చేయనితమై మనల్ని ఏర్పరచబడిన జనంగాను రాజులైన యాజక సమూహంలో ఆయన మనల్ని చేర్చాడంట. రాజులైన యాజక సమూహం, మనం రాజులముగా యాజకులుగా ఉన్నాం. అంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ యొక్క ఈ శ్రమలు, నిందలు వీటిని మనం సహించే వారంగా మనం ఉండాలి. మీరు అనుకోవచ్చు, అంత ఈజీగా చెప్పేస్తున్నావు నువ్వు, నీకు వస్తే తెలుస్తుంది, ఆ శ్రమల గుండా నువ్వు వెళ్తే తెలుస్తుంది. ఎస్, అనేక పర్యాయాలు దేవుడు నన్ను కూడా నడిపించాడు. కొన్ని సందర్భాల్లో తట్టుకోలేని పరిస్థితులు, కానీ దేవుడు ప్రశస్తమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాల్లో కూడా అక్కడ ఒక చక్కటి మాటను మనం చూసుకుంటాం. ఆయన కొండ మీద బోధ చేస్తూ ఆయన అంటాడు, మనము క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మనం ఎదుర్కోవాలి అంటూ ఆయన ఒక మాట అంటున్నాడు. చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. హల్లెలూయా. ఏంటంట? జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పడుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి. వస్తాయి అని చెప్తున్నాడు ఖచ్చితంగా.
క్రైస్తవ జీవితం అంటే చక్కగా నేను హాయిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, జాలీగా వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? నో. మార్చుకో, నీ మైండ్ సెట్ మార్చుకో. ఆ యొక్క ప్రాస్పరిటీ గాస్పుల్ ప్రీచర్స్ నీకు అదే బోధించుంటారేమో. ఈ తప్పుడు బోధకులు హిత బోధని చేయలేని ఆ యొక్క బోధకులందరూ కూడా ఇదే బోధించుంటారేమో. మార్చుకో. అది కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుడు మన నుండి జయ జీవితాన్ని ఆయన ఆశిస్తున్నాడు. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటారండి. దాటగానే వచ్చిన మహా అవరోధం ఏంటి? ఎరుకో పట్టణం. ఛేదింప సఖ్యము గాని కోట. డేలా పడిపోయారా? అయ్యో, ఇంకా మనం ముందుకెళ్ళేది ఎట్లా? మన పరిస్థితి ఇంతేనా? దేవుడు వాగ్దానం చేశాడు కదా, వాగ్దాన దేశాన్ని మనకిస్తా అన్నాడే, దాన్ని ఎట్లా మనం స్వాధీనపరచుకోవాలి? ఇంత పెద్ద కోటగోడలతో ఛేదించ సఖ్యము కానీ దీన్ని మనం ఎరుకో పట్టణం మన ముందుంది, ఎట్లా? నో. దేవుని వైపు చూశారు. దేవుడు ఏది చేయమన్నాడో అది తూచా తప్పకుండా చేశారు. గొప్ప విజయాన్ని సాధించారు. పేకమేళలాగా కూలిపోయిందంట కోటగోడలు. తిన్నగా ఎవడున్నా ఆయన ముందు వాడు ఎక్కి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, కాల్చివేశారు, మొత్తాన్ని నాశనం చేశారు. అప్పుడు దేవుని పెట్టారా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు. యేసయ్యను మనము ధరించుకొని మనం ఈ లోకములో వెళ్తున్నప్పుడు ఆ యొక్క డార్మెటరీలో కొన్నిసార్లు మన ప్రియులు చెప్పే మాటలు, ఎరా ఎందుకు వెళ్తున్నావు? చర్చికి ఎందుకు వెళ్తున్నావురా? అక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుందని వెళ్తున్నావా? ఫ్రీగా బస్సులు వేసారని వెళ్తున్నావా? ఎస్, ఆ నిందలను మన సోదరులు భరిస్తున్నారండి. బైబిల్ చదువుకుందామని కూర్చుంటే పెద్ద పెద్దగా పాటలు పెట్టడం, లేదంటే లైట్ ఆపేరా అని చెప్పి గోలగోల చేయటం. ఎస్, ఇవన్నిటి సహిస్తున్నారు మన సోదరులు. కానీ అంతలో కూడా ఎంత సంతోషం, ఆనందంతో ఉంటున్నారు తెలుసా? అది దేవుడిచ్చిన కృప అండి. అది దేవుడు వారితో ఉండి వారికి ఆ యొక్క జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాట పరుగున సంతోషించుడు మీరు ధన్యులు. దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ధన్యకరమైన జనాంగము తీసేసిర దేవుడు మనకు దయచేశాడు. ఏంటంట? పరలోకములో మీ ఫలము అధికమగును. పరలోకములో మన ఫలము అధికమయ్యేదానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఎస్, జనులు నిందిస్తున్నారని భయపడుతున్నావా? బాధపడుతున్నావా? వెనక మొహం చాటేస్తున్నావా? హింసిస్తున్నారని ఇక వాళ్ళని అవాయిడ్ చేస్తున్నావా? రాత్రికాల సమయంలో పరీక్షించుకో. వాళ్ళ కొరకే నిన్ను దేవుడు అక్కడ ఉంచాడు. వాళ్ళని సహించేదానికే నీలో ఆ యొక్క గొప్ప మార్పు, పెను మార్పు ఏంటో వారు గమనించి, ఏంట్రా వీడు ఇన్ని నిందలు వేసినా, ఎంత అవమానించినా వాడిలో ఏ రియాక్షన్ లేదేంటి, ఏ యాక్షన్ మన మీద తీసుకోవట్లేదేంటి అని గ్రహించిన దినాన దేవుని కార్యము వాళ్ళలో ప్రారంభమవుతుంది. అందుకే దేవుడిని అక్కడి నుంచాడు. ఈ విషయానికి నువ్వు గమనించి ముందుకు సాగవలసిన వారుకున్నావు. పరలోకములో మన ఫలము అధికమైన బలా నమ్మకమైన మంచి దాసుడా. మీరు ఫలాల గురించి చూస్తే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క 7 సంఘాలకు రాస్తూ అక్కడ అనేకమైన జయించిన వారికి పరదేశంలో ఉన్న ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినిస్తాను, జయించిన వారికి ఒక
రాతినిస్తాను, ఎవరు రాయబడిన పేరుకి రాతినిస్తాను. ఇట్లా రకరకాలైన ఫలాలు మనం చూడగలుగుతాం, పరలోకం ఉండే ఫలాలు. మీరు ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలకు మీరు చదవండి. జయించినవారు, జయించినవారు, జయించినవారు. ఎస్, దేవుడు మన నుండి జయ జీవితాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. సో కాబట్టి మనము ఆ యొక్క నిందలను, అవమానాలను, శ్రమలను మనం సహించబద్ధులమై ఉన్నాం. అలాగే హెబ్రీ రాసిన పత్రిక ఆ యొక్క 12వ అధ్యాయము 2-3 వచనాల్లో కూడా ఆయన ఒక చక్కటి మనకి ఆదరణకరంగా, అంటే ఏంటండి నేనే దొరికానా, నన్నే పరీక్షించాలా, నాకే శ్రమలు రావాలా అని ఆలోచిస్తున్న మీకు అక్కడ ఒక చక్కటి మాటను పౌలు భక్తుడు రాస్తాను, చదవనమాట. ఇంత గొప్ప సాక్ష సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గమనించారా? 3వ వచనం కూడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. గమనించారా? ఆయన ఎంతగా ఓర్చుకున్నాడో, ఎన్ని అవమానాలను భరించాడో. ఇవన్నీ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు అనుభవించారండి. ఆయన అనుభవించినట్లో నీకు 1%, నాకు తెలిసి ఒక 0.5% కూడా నువ్వు ఎదుర్కొనలేదేమో. పెద్ద నువ్వు అనుకుంటున్నావు, అమ్మో నాకే వచ్చేస్తున్నాయి, బాబోయ్ 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 అని తల పట్టుకుని కూర్చున్నావా? ఆయన శ్రమలు ఎదుట మన శ్రమలు ఎన్న తగినవి కావని పౌలు అంటున్నాడు. అంటే పౌలు గారు అనేకమైన శ్రమలు అనుభవించాడు, ఎన్నో గొప్ప శ్రమలు. అసలు మీరు ఆ 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు చదవండి, ఎన్ని శ్రమలండి. ఏంటి అసలు వాడ బద్దలైపోయి సముద్రంలో ఈదుకుంటూ ద్వీపానికి వెళ్తే అక్కడ మళ్ళీ ఆ యొక్క పాము గరిసి రకరకాలుగా రాళ్ళు రువి చంపేసి చచ్చిపోయాడు అనుకుని లాగేశారు, కుక్కలు లాగినట్టు బయట లాగి పడేశారు. మళ్ళీ ఆయన లెగిసి మళ్ళీ అదే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇన్ని రకాల శ్రమలు అన్నాడు ఆయన. యేసయ్య శ్రమల ఎదుట నా శ్రమలు ఎన్న తగినవి కావు అంటాడు. ఆయన అవమానాన్ని భరించాడు, తిరస్కరణకు గురయ్యాడండి. దేవాతి దేవుడు ఆయన ముందు పెట్టుకోండి. ఒకవేళ నిందలు వస్తున్నాయా, అవమానాలు ఎదుర్కొంటున్నావా, శ్రమలు వస్తున్నాయా, యేసు ప్రభువు వారు ఒక్కసారి ఆయన ముందు పెట్టుకోండి. ఎన్న తగినవి కావు. మనం కొంచెం ముందుకెళ్తే ఈ యొక్క పరీక్ష పరిశోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వీటి గురించి మనం చూస్తున్నాం. ప్రతికూల పరిస్థితులు, ఆత్మీయ పోరాటం ప్రవచితమైతే వచ్చే వారం మనం దాని గురించి చూసుకుంటాం విపులంగా. అయితే ఈ యొక్క విషయంలో పౌలు గారు ఇంకొన్ని విషయాలు ఆయన జోడిస్తూ మన కొరకు యాకోబు, పౌలు, అపొస్తలుడైన పౌలు వీరు ఏ విషయాలు మనకు చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. దయచేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చూస్తే అక్కడ ఒక మాట మనం అంటే ఆత్మీయంగా మనం నేర్చుకోవాల్సిన అంశం. నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చాలు. గమనించారా? మీ విశ్వాసమునకు పరీక్ష వస్తే అది మీకు ఓర్పును పుట్టిస్తుందని ఎరిగి మీరు ఆయా రకాల శోధనలో పడుతున్నప్పుడు దాన్ని మహానందముగా ఎంచుకొనండి అని భక్తుడు మనకు
రాస్తున్నాడు, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, మనల్ని పురుకొలుపుతున్నాడు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు, కానీ ఆల్రెడీ నా యేసయ్య అనుభవించాడు. యేసయ్య దాసుడుగా అపోస్తలుడైన పౌలు అనుభవించాడు. ఇంకా అనేక మంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక అనేక మంది మిషనరీ జీవితాలు, వారు ఎన్నో శ్రమలు అనుభవించారు. కాబట్టి వాటన్నిటిని మీరు పడినప్పుడు అది మహానందముగా మీరు ఎంచుకోనండి. అలాగే రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా పౌలు గారు ఒక మాట, చక్కటి మాట అంటున్నాడు. ఇదే విషయాన్ని ఆయన కూడా మళ్ళా ఇంకోసారి నొక్కి చెప్తున్నాడు. చదవనమాట. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఏమంట, ఇంకొంచెం ఒక మెట్టు పైకి వెళ్తా ఉన్నాడు పౌలు గారు. ఎందుకు? ఆయన అనుభవించాడు కదండి. ఏమంటాడంట, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అతిశయపడదాము అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం ఇంకా హ్యాపీగా ఉందాం. లేదంటే ఎట్లా అతిశయపడ్డం అంటే మనం వాటిలో గర్విద్దాం. అంటే ఇంకో మాటలో చెప్పనా, పచ్చిగా చెప్పాలంటే, నాకు కాకపోతే ఎవరికండి వచ్చేది శ్రమలు? ఆ సాతాను దాసులుగా వస్తాయా? నరకానికి వెళ్ళే వారికి వస్తాయా? నాకు కాకపోతే ఎవరికి వస్తాయి అని అనగలిగే పరిస్థితులు మనం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అది. పౌలు గారు అంటున్నాడు, శ్రమలయందు కలుగుజీనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదు. మీకు ఇందాక ఒక మాట చెప్పాను. 1 కొరింథీ 10:13 ఆ శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. మనం చూస్తే మత్తయి సువార్త 4:1-11 వరకు చూస్తే అక్కడ శోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు అని శోధించడానికి వచ్చాడు. రకరకాలుగా 3 శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో వాడు శోధించడానికి ఆయన దగ్గరికి వచ్చాడు. ఏం జరిగింది అక్కడ? వాక్యం ద్వారా శోధనను ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించారు. గమనించారా? సో ఆ శోధనను తప్పించుకునే మార్గము దేవుడు పెట్టాడు. అదేంటంటే దేవుని యొక్క వాక్యం. ఒకవేళ దేవుని యొక్క వాక్యము మీలో సమృద్ధిగా లేదనుకోండి, సమృద్ధిగా లేకుండా, మీ హృదయాల్లో లేకుండా, మీ యొక్క తలంపులకి లేకుండా ఉంటే గనక ఏమవుతుందో తెలుసా? శోధనలో పడినప్పుడు, లేదంటే శోధనలు వచ్చినప్పుడు పడిపోయేవారముగా, లేదంటే దేవుణ్ణి నిందించేవారముగా, సహించలేని ఓర్పు లేని వారముగా మనం ఉండుతాము. దయచేసి వాక్యముకు మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము, వాక్యము ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ రీతిగా శోధనలు జయించాడో ఆ రీతిగా మనం శోధనలు జయించడానికి వాక్యము మనకు ఎంతో బలమైన సాధనం. రెండవదిగా అదే మత్తయి సువార్త 26:41 అంటాడు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చదవనమాట. అపోస్తలుల కార్యం మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలా ఏమంట? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే, శోధనలను జయించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. సో మన ఆత్మీయ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు పరీక్షా పరిశోధనలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు మన డోర్ని, మన తలుపుని తప్పకుండా తడతాయి. తట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఏ రీతిగా వాటిని మనం జయించాలి? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా.
గత వారం మనం చూసుకున్నాం. క్రైస్తవ జీవితంలో ఆ యొక్క కుర్చీకి 4 కాళ్ళు ఎట్లాగో, ఒక బిల్డింగ్కి 4 పిల్లర్లు ఎట్లా ప్రాముఖ్యంగా ఉంటాయో, ఆ రీతిగానే అపొస్తల బోధ, వాక్యము, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఈరోజు కూడా ఆయా పరీక్షా పరిశోధనలు, ఆయా అవమానాలు, నిందలు వచ్చినప్పుడు వాటిని ధైర్యంగా జయించాలి, ఎదుర్కోవాలంటే ప్రాముఖ్యంగా ప్రార్థన, వాక్యం మనకి ఎంతైనా అవసరం. ఈ రెండు క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. సో కాబట్టి ఏదో ఇతరులాగా నేను క్రైస్తవుని అయిపోయాను కాబట్టి, పరలోకంలో బెర్త్ వచ్చేసింది కాబట్టి ఇంకా నా హ్యాపీ అని అనుకుంటే గనక నువ్వు భ్రమలో ఉన్నావు. క్రైస్తవ జీవితం వీటన్నిటితో మిళితమై ముందుకు సాగుతూ దేవుని కొరకు, ఆ బహుమానము కొరకు, పరలోక ఫలము కొరకు, ఆయనతో పాటు ఏలేదానికి, ఇవన్నిటి కొరకాయ బలా నమ్మకమైన మంచి దాసుడా, మహిమయు, మెప్పును, ఘనతను కలిగేదానికి అది ఆస్కారం ఉండదనే గ్రహింపుతో మనం ముందుకు సాగవలసిన వారు ఉన్నాం. దేవుడు మనలందరినీ కూడా ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తేదానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆచరణాత్మకమైన క్రైస్తవ జీవితం అంటే ఏంటో బైబిల్ గ్రంథములో మా కొరకు లిఖించబడిన ఆ ఆత్మీయ సత్యాల ద్వారా మమ్మల్ని దర్శించారు. మీకు ఎంతో ఉందా. డాక్టర్ రవి జకరియా గారిని మా ముందుకు తీసుకొచ్చారు. ఎంతో గొప్ప పరిచర్య చేసి ఆయన మీరు పిలుచుకున్నారు. కానీ ఆయన జీవితంలో అనేకమైన శ్రమలు, సహించ సాధ్యము కానీ ఆ యొక్క బాధ ఉన్నప్పటికీ కూడా తన ముందున్న ఆ యొక్క సెమినార్ని బట్టి, తాను మాట్లాడబోతున్న ఆ వేల కొలది ఆ యొక్క స్టూడెంట్స్ని ముందు పెట్టుకుని ఆనందంతో ఆయన ముందుకు సాగిన విధానాన్ని మీరు మా ముందు ఇచ్చారు. అలాగే క్రైస్తవ జీవితంలో ఎందుకు పరీక్షా పరిశోధనలు వస్తాయో, వాటి ఏ రీతిగా మేము జయించాలో బాగా స్పష్టంగా మీరు నాతో మీరు మాట్లాడినందుకు మీకు ఎంత వందనాలు. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో మీ యొక్క కార్యమును బలమైన రీతిలో మీరు జరిగించవలసిందిగా వచ్చిన అబద్ధ బోధకుల యొక్క మాటలకు మోసపోకుండా, కొద్దిగా శ్రమ వచ్చినప్పుడు విసుక్కుని వేసారిపోయే యొక్క గుంపులోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి శ్రమలను సహించే బిడ్డలుగా, ధన్యకరమైన బిడ్డలుగా, మీ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటారు. మీ యొక్క కృపాహస్తాలకు తను మా ప్రియులందరినీ అప్పచెప్పుకుంటారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో తను మా ప్రియులు కొంతమంది పాజిటివ్ కోవిడ్ వచ్చిందని వింటున్నాం. వారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటారు. వారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. వారిని ఆదరించండి దేవా. వారితో మీ యొక్క సన్నిధి, కాపుదల, భద్రత తోడుగా ఉంచండి. ఇంకా అనేక మంది టెస్టులకు వెళుతున్నారు. వారి యొక్క సిమ్టమ్స్ బయటపడుతున్నాయని వింటున్నాం. అయితే కనికరించండి. మా ప్రియులందరితో కూడా మీ యొక్క కృపను మెండుగా దయచేయండి. రాబో పరిస్థితులను ఏ రీతిగా ఎదుర్కోవాలో మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావం అర్పించుకుంటూ యేసు అతి దివ్యనామమున ప్రార్థించి
అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవాతి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరితో తోడైంది నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఈ యొక్క కూడికలో పాల్గొన్న మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.